బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యాడు బీఎస్వై. భయ్యా సన్నీ యాదవ్ తనపై కక్షతోనే అన్వేష్ కేసు పెట్టించాడని బీఎస్వై ఆరోపించడం జరుగుతోంది. అన్వేష్ డబ్బులు ఉంటే ఒకలా, డబ్బులు లేకపోతే ఒకలా ప్రవర్తిస్తాడంటూ ఇన్స్టా స్టోరీ పెట్టాడు బీఎస్వై. ఇప్పటికైనా అన్వేష్ క్రిమినల్ బ్రెయిన్ అర్థం చేసుకోవాలని అంటూ ఇన్స్టా స్టోరీ పెట్టాడు. బీఎస్వై పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. బీఎస్వై అంటే భయ్యా సన్నీ యాదవ్ దుబాయ్కి పారిపోయాడని అన్వేష్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి అదిగా మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఈ రైట్ సైడ్ బాక్స్ లో మీకు కనిపిస్తోంది. నాన్వేష్ నా 4 years బ్యాక్ విత్ మీ డోంట్ హ్యావ్ మనీ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. పైసలుంటే ఒకలాగా, పైసలు లేకుంటే ఇంకోలా. వీడి క్రిమినల్ బ్రెయిన్ ఎప్పటికైనా అర్థం చేసుకోండి అంటూ ఇన్స్టా స్టోరీ పెట్టాడు. రిక్వెస్ట్ ఒకవేళ ఆడియో ఉందా? ఓకే, ఐ థింక్ ఆడియోకి సంబంధించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఈ రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా, అది భయ్యా సన్నీ యాదవ్ తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఆ వీడియోకి సంబంధించి. ఆ వీడియో కొద్దిసేపటి క్రితం తను పెట్టుకొచ్చాడు. ఆ ఇన్స్టా స్టోరీలో నాన్వేష్ నా 4 years బ్యాక్ వెన్ హీ డోంట్ హ్యావ్ మనీ అంటూ అక్కడ చెబుతూ పైసలు ఉంటే ఒకలాగా, పైసలు లేకుంటే ఇంకోలా. వీడి క్రిమినల్ బ్రెయిన్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి అంటూ దండం పెడుతున్నట్టుగా ఆ పోస్ట్ ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడు ఆ పోస్ట్లో ఉన్న ఒకసారి అన్వేష్కి సంబంధించిన ఆడియోగా చెప్తున్న వీడియోని ఒకసారి చూద్దాం. అందరూ ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి. దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు గొద్ద కాలుతుందన్నమాట, అర్థమయ్యే ఉంటుంది. ఇంక నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు, ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను. అందరూ ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి. దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు గొద్ద కాలుతుందన్నమాట, అర్థమయ్యే ఉంటుంది. ఇంక నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు, ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను. రైట్, అది ఆ ఆడియోలో తను చెప్పుకొచ్చింది. కొద్దిసేపటి క్రితం భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి మీరు చూడొచ్చు. అది కొద్దిసేపటి క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితమే తాను ఈ పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ ఉండే అవకాశం తెలిసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఈ అంశానికి సంబంధించి తను ఎలా వెళ్ళబోతున్నాడు, దాంతోపాటు పోలీసులు ఎలా ఈ కేసు అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, బీఎస్వై చేసిన ఈ పోస్ట్ని ఎలా చూడొచ్చు? రైట్ సచిన్, ఇది ఒక బెట్టింగ్ యాప్ మొదలైన కారణంగా ఈ ఇష్యూ మాత్రం కొంచెం సెన్సేషన్ గా మారింది. అయితే ఇన్ని రోజుల తర్వాత భయ్యా సన్నీ యాదవ్ రెస్పాండ్ అవడం జరిగింది తన ఇన్స్టా స్టోరీతో. సో వర్షం ఒక ఉదాహరణ చూసుకుంటే 1 year బ్యాక్ నుంచే నాన్వేషకి అండ్ భయ్యా సన్నీ యాదవ్ కి ఒక కోల్డ్ వార్ అనేది జరుగుతా ఉంది. అయితే భయ్యా సన్నీ యాదవ్ ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా, అతను ప్రమోషన్ చేసినప్పుడు కూడా నాన్వేష్ ఇతన్ని పరస్పరం మాట్లాడుకుంటూనే ఉన్నారు. అతని మీద ఈయన వీడియోలు చేయడం, ఈయన మీద అతని వీడియోలు చేయడం వరుసపెట్టి జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వన్స్ ఎప్పుడైతే కేసు ఫైల్ అయిందో నాన్వేష్ వరుస పెట్టి ఇతను అక్కడ ఉన్నాడు ఇక్కడ అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నాడు. సో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఏదైతే ఉన్నాడో ఇన్ని రోజుల తర్వాత రెస్పాండ్ అవడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేదు, కానీ నాన్వేష్ కూడా ప్రమోషన్ చేశాడు, ఇతను కూడా ఉన్నాడు, ఇందులో కూడా ఊపిలో ఉన్నాడు, కానీ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాడు, ఇతను కూడా ఈ స్కామ్ లో భాగం ఉంది అంటే అన్నట్టుగా స్టోరీ ఈ రోజు పెట్టడం జరిగింది. ఇది ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి కూడా వీళ్ళిద్దరు సాగుతూనే ఉంది ఈ వ్యవహారం ఏదైతే ఉందో. ఒక 1.5 years నుంచి కూడా ఇది వీళ్ళిద్దరికి ఒక కోర్టు వారు జరుగుతుంది ప్రతిసారి. అంటే భయ్యా సన్నీ యాదవ్ నువ్వు ఇది చేసావంటే, రే నాన్వేష్ నువ్వు ఇది చేసావంటూ కూడా వీళ్ళిద్దరు పరస్పరం ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతా ఉంది. కానీ ప్రస్తుతం నాన్వేష్ మాత్రం చాలా బలంగా చెప్తా ఉన్నాడు. భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు దుబాయ్ పరారయ్యాడు, అక్కడే ఉన్నాడు అంటూ చెప్తా ఉన్నాడు. భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత రెస్పాండ్ అవుతూ నాన్వేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఒక క్రిమినల్, అతను కావాలని డబ్బు ఉంటే ఒకలా, డబ్బు లేకపోతే ఇంకోలా ప్రవర్తిస్తూ ఉంటాడు కాబట్టి మీకు ఆధార్తో సహా చూపిస్తున్నానంటూ కూడా ఈరోజు ఒక స్టోరీ పెట్టడం జరిగింది. దీని వెనక చాలా ఇంకా ఇది ఒకవేళ తోడుకుంటూ పోతే ఆ నాన్ వెజ్ ని కూడా ప్రమోషన్ చేసిన వీడియోలు చాలాగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు
దానికి నాన్ వేసిన కూడా ఈ రోజు ఒక వాళ్ళందరికీ కూడా కౌంటర్ ఇచ్చే విధంగా నాన్ వేసిన కూడా వీడియోస్ చేస్తూ పెడుతూ ఉన్నాడు వీళ్ళకి. సో ఇవన్నీ చూశాక ఈ రోజు ఈ టైంలో భయ్యా సన్నీ యాదవ్ అనేది రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంటే పవన్ ఈ వీడియో చేయడం వెనకాల అర్థం ఏమనుకోవాలి అంటే ఇటు అన్వేష్ కి సంబంధించి ఒక ప్రాపర్ వీడియో, ఎస్ ఇది తను చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లేకపోతే తన ప్రమోషన్ ఇది అని ఒక వీడియోని ఏదైనా బయటకు వదిలిన తర్వాత లేకపోతే అలాంటి వీడియో ఏమైనా చూపించిన తర్వాత పోలీసుల ముందుకు లొంగిపోయే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే అంతకు ముందే ఎస్ ఈ వీడియో ఇలాంటి వీడియోలు చేశాడు కాబట్టి మీరు అరెస్ట్ అయింది ఆ తర్వాత నేను కూడా లొంగిపోతాను అనే అంశానికి సంబంధించి ప్రొజెక్ట్ చేసేలా తన యాక్షన్ ఉందనుకోవాలా? రైట్, చూసుకుంటే భయ్యా సన్నీ యాదవ్ మీద ఏదైతే ఉందో లుక్అవుట్ నోటీసులు ఉండడం వల్ల ప్రస్తుతానికి అయితే కొన్ని నెలల వరకు అయితే కూడా భయ్యా సన్నీ యాదవ్ పోలీసులకు దొరకడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ లుక్అవుట్ నోటీసులు ఉండడం వల్ల దొరికితే కేసు పెద్దదవుతానట్టుగా అతను కొంచెం అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టుగా హైడెన్ గా ఉంటున్నాడు. సో ఈ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏదైతే ఉందంటే నాన్ వేసిన ఒకసారి అని ఊకోవడం లేదు, పరస్పరం దాడులు చేస్తా ఉన్నాడు. అంటే ఇతను ఇక్కడికి వెళ్ళాడంటూ పట్టించడానికి వెనక నుండి సిఐడి లాగా ఎంక్వైరీ చేస్తూ పట్టించడానికి చూస్తున్నాడు. కాబట్టి ఈ నాన్ వేసిన అనే వ్యక్తిని ఏదైతే ఉందో ఇతను నోరు మూపిస్తే ఇతని గుట్టు రట్టు చేస్తే ఈ వ్యక్తిని నా మీద నాన్ను టార్గెట్ చేయకుండా ఉంటాడు, సైలెంట్ గా ఉంటాడు అనే ఉద్దేశంతో అతని బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫై చేసి ఎక్కడెక్కడ యాడ్ చేశాడు అనేది మొత్తం వీడియోస్ కలెక్ట్ చేసుకుని ఈ రోజు స్టోరీ పెట్టడం జరిగింది. ఈ స్టోరీ తర్వాత భయ్యా సన్నీ యాదవ్ మీద కాస్త ఇప్పుడు నాన్ వేషన్ మీద కూడా పోలీసుల నిఘా పడుతూ ఉంటుంది. సో నాన్ వేషన్ ఇప్పుడు సైలెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ గ్యాప్ లో భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఆ కేసులకు సంబంధించి కానీ ఏదైతే లుక్అవుట్ నోటీసుల గురించి ఇద్దరు కొంచెం టైం దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ఆ మీడియా ఏమంటారు ప్రజల దృష్టిని కానీ పోలీసుల దృష్టిని మొత్తం నాన్ వేషన్ మీద మలిచే ప్రయత్నం చేశాడు ఇప్పుడు పెట్టిన స్టోరీతో. సో ఒక పక్క చూసుకుంటే ఇప్పుడు నాన్ వేసిన కూడా ఈ బెట్టింగ్ యాప్ స్కామ్ లో ఇరుక్కున్నట్టుగా కనపడతా ఉంది. ఆయన కూడా ప్రమోట్ చేశాడు. సో ఆయన నీతిమంతుడు కాదన్నట్టుగా భయ్యా సన్నీ యాదవ్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో దీనివల్ల భయ్యా సన్నీ యాదవ్ కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఈ లోపు నేను కేసు నుంచి బయటకు రావడానికి కొంతమంది అందరి పాయింట్ ఆఫ్ వ్యూ నాన్ వేషన్ మీదకి మలపే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా కనపడతా ఉంది భయ్యా సన్నీ యాదవ్ది. రైట్ పవన్, మొత్తంగా అయితే మాత్రం భయ్యా సన్నీ యాదవ్ కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు కావచ్చు, మరి ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యాడు భయ్యా సన్నీ యాదవ్. తనపై కక్షతోని అన్వేష్ కేసు పెట్టాడని చెప్పి బీఎస్వై ఆరోపించడం జరుగుతోంది. అన్వేష్ డబ్బులు ఉంటే ఒకలా, డబ్బులు లేకపోతే ఇంకోలా ప్రవర్తిస్తాడంటూ ఇన్స్టాలో స్టోరీ కింద పోస్ట్ చేశాడు భయ్యా సన్నీ యాదవ్. ఇప్పటికైనా అన్వేష్ క్రిమినల్ బ్రెయిన్ అర్థం చేసుకోవాలంటూ ఇన్స్టా స్టోరీ పెట్టాడు. బీఎస్వై అంటే భయ్యా సన్నీ యాదవ్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. భయ్యా సన్నీ యాదవ్ దుబాయ్కి పారిపోయాడని అన్వేష్ ఆరోపించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ డెవలప్మెంట్కి సంబంధించి, ఎందుకంటే గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం కనిపించింది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు కొట్టుకునేంత పనిచేశారు ఏకంగా. అటువంటి సినారియో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అఫ్కోర్స్ కేసెస్కి సంబంధించి అది ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా తనకి ఇంత దాకా రావడం కారణం ఇటు ఆ నాన్ వేష్ అంటూ బీఎస్వై భావించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య కూడా, ఎందుకంటే దుబాయ్ పారిపోయాడంటూ అన్వేష్ అన్న ఒకసారి ఆ విజువల్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్వేష్కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇటు మరికొంతమంది అంశాన్ని ప్రస్తావిస్తూ భయ్యా సన్నీ యాదవ్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ దుబాయ్ పారిపోయే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఆ వీడియో రిలీజ్ చేసిన కొద్ది గంటలున్నాయి. ఆ రిక్వెస్ట్ ఒకసారి ఆ వీడియో కూడా ఉంటే ప్రయత్నం చేద్దాం. అన్వేష్కి సంబంధించి ఆ వీడియో, ఎందుకంటే తను అన్న ఒక్కసారి ఆడియోని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్వేష్ ఆ వీడియో రిలీజ్ చేసిన కొద్ది గంటల తర్వాత వెంటనే ఇటు బీఎస్వై కూడా రియాక్ట్ అయ్యాడు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. అందరూ దొంగలు, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్ ఖాన్, మొత్తం వీళ్ళందరూ దుబాయ్ పారిపోయారండి. అసలు ఈ దుబాయ్కి యూట్యూబర్లకి సంబంధం ఏంటి? అసలు ఇంత 10,000 కోట్ల రూపాయల డబ్బు హవాలా రూపంలో ఎలా దుబాయ్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి దుబాయ్కి ఈ హవాలా ఎలా జరుగుతుంది అని మీకు పూర్తిగా చెప్తాను. వీడియో సినిమాని మించి ఉంటుంది. అసలు మర్చిపోండి, ఇంకా సినిమాలు కూడా దీని ముందు దగ్గర, ఎందుకంటే అంత పెద్ద స్కామ్ ఉంది. అందుకే కదా ఇప్పుడు మీరు చూసుకుంటే ఏసీబీ, సిబిఐ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఈ ఈడీ రంగంలోకి దిగిందంటే అక్కడ మీకు మనీ లాండరింగ్ హవాలా జరిగింది కాబట్టి ఈడీ రంగంలోకి దిగింది. అది కూడా కోట్లలో రూపాయలు.
100 లక్ష 2 లక్షలు అయితే కాదు. ఇంకా చాలా మంది యూట్యూబర్లు అయితే దుబాయ్ పారిపోతున్నారు. అసలు అందరూ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారు అంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రూఫ్లతో సహా చూపిస్తాను. ఇప్పుడు అసలు సో ఈ దుబాయ్లో అసలు వీళ్ళందరూ ఎలా చేస్తున్నారంటే మీ అందరికీ చెప్తాను. దుబాయ్ హవాలా, అసలు హవాలా అనేది ఏంటంటే డబ్బు ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఇస్తే వాడు మీ అందరూ సినిమాలో చూస్తున్నట్లు ఒక చిన్న నెంబర్ ఇస్తారు. ఆ చిన్న నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకెళ్ళి సగం ఈ నోట్ని సగం చింపితే సగం అక్కడ దుబాయ్లోని సగం ఇండియాలోని ఆ సగం నోటు తీసుకెళ్తే మ్యాచ్ అయితే అక్కడ దుబాయ్లో మనం డబ్బు ఇస్తారు. దాన్ని హవాలా అంటారు. మీ అందరికీ తెలుసు. ఇది లీగలా అంటే ఇల్లీగల్ బొక్కలు వేసి తినేస్తారు. అప్పుడు ఈ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనల్ని జరిగిందని తెలిస్తే వస్తారు. అందుకే ఇప్పుడు యాక్చువల్గా సీన్ ఏం జరిగిందంటే హర్ష సాయి, ఈ భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్ విషయంలోని పోలీసు వాళ్ళు ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయ్యిందని వాళ్ళ నోట్లతో వాళ్ళే ఒప్పుకున్నారో, మీరు వాయిస్ రికార్డులు చూపించారు, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈడీకి ఇచ్చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి. మరి ఈ ఏసీబీ ఏం చేస్తుందంటే వాళ్ళేంటి యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ చట్టం ఏంటి, లంచం తీసుకుంటే అది పని. ఎక్కడైనా లంచం తీసుకుంటే లంచం పెద్దదా హవాలా పెద్దదంటే ఏది పెద్దది? లంచం చిన్నదిరా, చిన్న చేపరా. లంచం కూడా చిన్నదే. ఇంతంత లంచం కలిపి ఇంత అవుతుంది. కానీ హవాలా అనేది బల్కులో 100 కోట్లు. ఇప్పటికిప్పుడు నేను 100 కోట్లు దుబాయ్ నుంచి ఇలా రప్పించుకోగలను. రైట్, అది ఆ వీడియో తను రిలీజ్ చేస్తున్న కొద్ది గంటల వ్యవధిలోని భయ్యా సన్నీ యాదవ్ అన్వేష్కి సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోని మీరు చూడొచ్చు. తన వీడియోకి చెప్తున్న ఒక వీడియో తన స్టేటస్లో పెట్టాడు. దాంట్లో ఆ స్టేటస్ పెడుతున్న సందర్భంలోని పైసలుంటే ఒకలాగా, పైసలు లేకుంటే ఇంకోలా. వీడి క్రిమినల్ బ్రెయిన్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెబుతున్న ఒకసారి మీరు చూడొచ్చు. పైన చాలా థిన్ లెటర్స్లో మీకు కనిపిస్తోంది, చాలా థిన్గా మీకు కనిపిస్తోంది. అన్వేష్కి సంబంధించి వీడియోగా చెప్తున్న వీడియో పైన అన్వేష్ 4 years బ్యాక్ వెన్ హీ డోంట్ హ్యావ్ మనీ, అంటే అన్వేష్ 4 ఏళ్ల క్రితం తన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎలా ఉన్నాడు అనేది అదిగో మీరు చూడొచ్చు. భయ్యా సన్నీ యాదవ్ 4 గంటల క్రితం పోస్ట్ చేసిన వీడియో. ఆ వీడియో కింద ఉన్న కాంటెంట్ అది. ఆ కాంటెంట్లో ఇప్పుడు అన్వేష్కి సంబంధించి ఏమన్నాడు అంటూ కూడా ఆ ఇన్స్టా స్టోరీలో పెట్టిన వీడియోని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి ఇది నొక్కండి వస్తుంది, కమిషన్స్ వస్తాయి. దానివల్ల మీకేం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు, మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి, అది కూడా పూర్తిగా అవునా కదా. ఇప్పుడు నాకు గొద్ద కాలుతుందన్నమాట, అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ నుంచి నేను కొంత కొసంత కొలాబరేషన్ వీడియోలు, ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను.